టీవీ9తో టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. వైసీపీ నేతలు బుద్ధి బుర్ర లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఘటన నా దృష్టికి రాగానే చర్యలు తీసుకోవాలని పోలీసులని ఆదేశించినట్టుగా చెప్పారు. దాడి చేసింది టీడీపీ కార్యకర్త అని తెలిసినా అరెస్టు చేయించామన్నారు. మహిళలపై ఎవరు దాడి చేసినా మా ప్రభుత్వం క్షమించబోదన్నారు. మాజీ మంత్రి కొడుకు రోడ్ ప్రమాదం చేసి ప్రాణం తీస్తే బాధిత కుటుంబాన్ని పరామర్శించరా అని ప్రశ్నించారు ఆమె. అంతేకాదు జగన్ వైసీపీ నేతలు మమ్మల్ని విమర్శించడమా అంటూ ఆమె ప్రశ్నించారు. మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్ర చేసిన ఘటన రాజకీయంగా దుమారం రేపుతుంది. ముఖ్యంగా వైసీపీ మహిళా నేతలు బాధితురాలను పరామర్శించిన తర్వాత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవ్ మీద తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. మేడం, ఇవాళ ప్రధానంగా నిందితులందరినీ కూడా మీరు వెనకేసుకు వచ్చారు, పోలీసుల నిర్లక్ష్యానికి కూడా మీరే కారణమని అంబటి రాంబాబుతో సహా వైసీపీ నేతలంతా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? అంటే వెనకేసుకురావడం అంటే ఏంటంటే ఇమ్మీడియట్గా సిఐ గారికి చెప్పి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయించి ఇమ్మీడియట్గా ఎంతమంది దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్టేషన్ బార్స్లోకి తీసుకెళ్లడాన్ని వెనకేసుకురావడం అంటారా? వీళ్ళు వెనకేసుకురావడం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంతకంటే రాజకీయంగా వాడుకోవడానికి మరో అంశం దొరకనట్టు ఈరోజు పొలోమని ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి బయలుదేరి ఇదే పరమానంద శిష్యుల్లాగా ఈయన పరామర్శానంద అని ఒక పేరు పెట్టాలేమో వీళ్ళకి. ప్రతి చోటకి ఎక్కడ మనకి ఏ అరాచకం జరుగుద్ది, ఎక్కడ ఏదైనా జరుగుతుంది, దాన్ని రాజకీయంగా ఎలాగ వాడుకోవచ్చు అని ఒక ఆలోచన ఎజెండా తప్ప ఏ అంశంలోకి వెళ్తున్నాం, ఆ అంశం ఎంత సున్నితమైందని ఒక ఆలోచన విచక్షణ లేకుండా పోతుందండి. మీ మంత్రి గారు చేసిన ఒక అతను వాళ్ళ కొడుకు ఒక యాక్సిడెంట్ చేసి నిండు ప్రాణాన్ని తీసేస్తే, బలి చేస్తే మీరు దానికి మీ వైఖరి ఏంటండి? ఇక్కడున్న ఒక్క నాయకుడైనా వెళ్ళి మీరు చేసిన తప్పు, ఒక నిండు ప్రాణం పోయింది, దీనికి మీరు చట్టరీత్యా మీరు దాన్ని ఎదుర్కోండి, పర్వాలేదు అని అన్న ఆలోచనలు కానీ అన్న దాఖలు కానివ్వండి, ఆ కుటుంబానికి వెళ్ళి బాధిత కుటుంబానికి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి వెళ్ళి మీరు అసలు పరామర్శించడం కానివ్వండి, ఏం జరిగిందని ఒక మాట అడగడం కానివ్వండి జరిగిందా? ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆయన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 18 ఏళ్ల కుర్రాడు ఏదో యాక్సిడెంట్ చేస్తే దానికి ఇంత సీన్ చేస్తారా అనే ఆలోచన అభిప్రాయపడే నాయకులున్న మన రాష్ట్రంలో ఈరోజు ఒక ఘటన జరిగిన వెంటనే 24 గంటల్లోపు విచారణ చేసి దానికి కారకులైన ప్రతి ఒక్కళ్ళని స్టేషన్లో పెడితే జాప్యం చేసింది మా వల్లే, జాప్యం అవడానికి కారణం మా వల్ల అంటే ఇంతకంటే మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు నా దృష్టికి 16 సాయంత్రం ఇది నా దృష్టికి రావడం జరిగింది. 16 సాయంత్రం నా దృష్టికి వచ్చిన వెంటనే అప్పటికప్పుడే సిఐ గారికి దీన్ని ఎండార్స్ చేయడం జరిగింది. వీళ్ళని బైండ్ ఓవర్కి తీసుకోండి వెంటనే అని చెప్పడం జరిగింది. నాకు వితిన్ 1 అవర్ వాళ్ళు స్టేషన్లో ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసి ఆన్ పేపర్ ఎఫ్ఐఆర్ చేసి 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కాపీ మాకు సబ్మిట్ చేశారు వాళ్ళు. నేను ఇది నిజంగా నా దురదృష్టం అనుకోవాలి. 17వ తారీఖు మా వేరే బిజినెస్ కార్యక్రమం వల్ల ఢిల్లీ వెళ్ళిన క్రమంలో దీని మీద ఒక మానిటరింగ్ అనేది మా ఆఫీస్ నుంచి జరుగుతున్నప్పటికీ దాని మీద నిర్లక్ష్యం వహించి ఇంకా వాళ్ళని దోషుల్ని పట్టుకోలేదని తెలిసిన తర్వాత ఇంకా చాలా కోపోద్రేకానికి గురవ్వాల్సి వచ్చింది. దానికోసమే ఆయన్ని మేము ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మేము సీరియస్ అవ్వడం కూడా జరిగిన విషయాన్ని ఈరోజు మీరు పట్టించుకోలేదు. 3 రోజులు అయ్యింది, 10 రోజులు అయ్యింది అంటే నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. మహిళా ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో మహిళ పట్ల ఇలాంటి ఒక అరాచకం జరిగినప్పుడు దాన్ని మేము కావాలనే ఆపామనంటే కావాలని దేనికి ఆపుతామండి? మీరు అడగండి దాన్ని. ఎందుకు ఆపుతామండి? ఏం వస్తుంది? 20,000 రూపాయల గురించి ఆలోచించే నీచ రాజకీయంలో ఉన్నామా? అంత కర్మ పట్టింది అనుకుంటున్నారా? కొంచెమన్నా ఆలోచించడానికి ఒక బుద్ధి బుర్ర ఉండాలి కదా. ఇలాంటి రాజకీయం చేసి ఏదో మన పాతగా కాలంలో రాజనాల స్టైల్ ఆఫ్ రాజకీయం చేస్తే కుదరదండి. ఇక్కడ మీరు చేసిన బోల్డ్ అని దొమ్మిలకి దౌర్జన్యాలకి ఇంతవరకు మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల, కరెక్ట్గా మిమ్మల్ని లోపలేకపోవడం వల్ల మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారేమో అని నాకు ఈరోజు అనిపిస్తూ ఉంది. ఇది ప్రధానంగా చెప్తా ఉంది కూడా, ముఖ్యంగా మహిళలకి పక్షపాతంగా కూడా ప్రభుత్వం ఉంది. ఇష్టం వచ్చినట్లు కొంచెం కూడా విచక్షణ లేకుండా వైసీపీ నేతలంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. బాధితురాలు వచ్చిన వెంటనే కూడా చర్యలు తీసుకోమని పోలీసులను కూడా ఆదేశించినట్లు ఎమ్మెల్యే మాధవి చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, టీవీ9 గుంటూరు.